తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాద విషయంలో గత కొంతకాలంగా సాగుతున్న వివాదం ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం చేసిన తప్పుడు ప్రచారమని ఆరోపిస్తూ న్యాయవాది జాడా శ్రవణ్ కుమార్ సుప్రీంకోర్టును ఆశ్రయించడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఈ వ్యవహారంపై మొత్తం ఒక ముందస్తు ప్రణాళిక ప్రకారం జరిగిందని, భక్తులు మనోభావాలను దెబ్బతీసే విధంగా అబద్ధాలను ప్రచారం చేశారని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నట్టు తెలిసింది. కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవమైన వెంకటేశ్వర స్వామి ప్రసాదంపై ఇటువంటి నిందలు వేయడం ద్వారా సమాజంలో అశాంతిని రేకెత్తించారని ఆయన తన వాదనలను వినిపిస్తున్నారు. నిజానికి లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యి నాణ్యతపై వచ్చిన రిపోర్టును వక్రీకరించి ప్రజల్లోకి తీసుకెళ్లారని జాడా శ్రవణ్ ఆరోపిస్తున్నారు. ప్రయోగశాల నివేదికల్లో ఎక్కడా కూడా నేరుగా జంతువుల కొవ్వు కలిసిందని నిర్ధారణ కాలేదని, కేవలం కొన్ని పారామీటర్ల ఆధారంగా అనుమానాలు మాత్రమే వ్యక్తమయ్యాయని ఆయన స్పష్టం చేస్తున్నారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు ఎటువంటి ప్రాథమిక ఆధారాలు లేకుండా అపవిత్రత జరిగిందని ప్రకటించడం వల్ల తిరుమల ప్రతిష్ట ప్రపంచ స్థాయిలో మసకబారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ తన రాజకీయ ప్రత్యర్థులను ఇరుకున పెట్టడానికి దేవుడిని కూడా వాడుకున్నారని, ఇది రాజ్యాంగ విరుద్ధమని ఆయన తన పిటిషన్లో గట్టిగా వాదిస్తున్నారు. ఈ పిటిషన్ ప్రధానంగా ప్రాతినిధ్యం చట్టం మరియు మతపరమైన భావనలను రెచ్చగొట్టే సెక్షన్ కింద దాఖలైనట్లు సమాచారం. సుప్రీంకోర్టు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాలని, తప్పుడు సమాచారంతో భక్తుల నమ్మకాన్ని వమ్ము చేసినందుకు వీరిద్దరిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరుతున్నారు. ఇప్పటికే ఈ లడ్డు వివాదంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న తరుణంలో ఈ న్యాయ పోరాటం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభుత్వ పెద్దలే స్వయంగా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వల్ల సామాన్య భక్తులు తీవ్ర గందరగోళానికి గురయ్యారని, దీనివల్ల కలిగిన నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారని జాడా శ్రవణ్ ప్రశ్నిస్తున్నారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగా పవిత్రమైన దేవాలయాలను లాగడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపేటు వంటిదని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిజాలు నిగ్గు తేల్చకుండానే విచారణ జరగకముందే దోషులను నిర్ణయించడం మరియు బహిరంగ ఆరోపణలు చేయడం వెనుక ఉన్న కుట్రను సుప్రీంకోర్టు బయటపెట్టాలని ఆయన కోరుతున్నారు. ఈ పిటిషన్ విచారణకు వస్తే అది తెలుగు రాజకీయాల్లో పెను మార్పులకు దారితీసే అవకాశం ఉంది. అబద్ధపు ప్రచారంతో పబ్బం గడుపుకుని రాజకీయ సంస్కృతిని చెక్పెట్టాలనే ఉద్దేశంతోనే తాను ఈ అడుగు వేశానని జాడా శ్రవణ్ స్పష్టం చేస్తున్నారు. భవిష్యత్తులో ఏ నాయకుడు కూడా దేవుడి పేరుతో రాజకీయం చేయకుండా ఉండేలా ఈ తీర్పు ఉండాలని ఆయన ఆకాంక్షిస్తున్నారు. ఒకవేళ కోర్టు ఈ పిటిషన్ స్వీకరించి విచారణ చేపడితే చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ తమ వద్ద ఉన్న ఆధారాలను నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది కేవలం ఒక పిటిషన్ మాత్రమే కాదని, కోట్లాది మంది భక్తుల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమని ఆయన పేర్కొన్నారు. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాల కోసం ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం పవిత్రతను పణంగా పెట్టే ధోరణిని అరికట్టాల్సిన బాధ్యత అత్యున్నత న్యాయస్థానంపై ఉందని జాడా శ్రవణ్ తన పిటిషన్ ద్వారా గుర్తు చేస్తున్నారు.